హాయ్ వ్యూవర్స్, అందరికి నమస్కారం. ఈ కాలంలో పుస్తకాలు చదవడం మానేశారా అంటే, మానేశారనే చెప్పాలి కానీ ఎక్కడో కొంతమందయితే ఉన్నారింకా చదివేవాళ్ళు. ఎందుకంటే నేను గూడా పుస్తకాలు చదువుతాను గదా! మరి పుస్తకాలు చదవడం ఎందుకు మానేశారు అంటే, దానికి పెద్దగా రీజన్ అయితే ఏం లేదు. ఒక బుక్కు చదివి విజువల్‌గా ఊహించుకునే దానికన్నా, కళ్ళతోనే విజువల్‌గా చూడడానికి ఇష్టపడుతున్నారు. జనరేషన్ గ్యాప్. ఇంకోటి మెయిన్ రీజన్ అప్పటికి, ఇప్పటికి తేడా ఏంటంటే టెక్నాలజీ. దానివల్ల చాలా మార్పులొచ్చాయి. అప్పటి కాలంలో చేతిలో ఫోనుండేది కాదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఫోనుంటుంది. రీల్స్ చూడటం, పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఫోనులోనే. ఈ బుక్ కూడా ఫోనులోనే చదువుకోవడం బాగా అలవాటయిపోయింది. ఇంకా యూట్యూబ్‌లో స్టోరీ టెల్లింగ్ ఛానెల్స్ అంటారా? చాలా ఉన్నాయి. నిజం చెప్పాలి అంటే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. రీల్స్, ఆడియో బుక్స్, ఈ బుక్స్, యూట్యూబ్‌లో స్టోరీ టెల్లింగ్ ఛానెల్స్ ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. మరి వాటన్నిటిని దాటుకొని బుక్స్ చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? చెప్పలేం. ఇంకొంతమందికి అసలు బుక్స్ చదివే అలవాటే ఉండదు. హాబిటే ఉండదు. మరి అలా చెప్పేసి ఈ కాలంలో బుక్స్ చదివే వాళ్ళే లేరా అంటే ఉన్నారు. కానీ వాళ్ళలో కూడా చాలామంది బుక్స్‌ని ఇంగ్లీష్‌లో చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే కొంతమంది ఇంగ్లీష్ కూడా అలవాటవుతుంది, డెవలప్ అవుతుంది అని చదివేవాళ్ళున్నారు. ఎందుకంటే నేను గూడా అలా కొన్ని ఇంగ్లీష్ బుక్స్ చదివాను. ఇంగ్లీష్ డెవలప్ అవుతుందని. కొంతమంది తెలుగు వచ్చినా గానీ, ఇంగ్లీష్ బుక్స్ మాత్రమే చదువుతారు. ఎందుకో మనకు గూడా తెలీదు. ఇంకా మన తెలుగులో అయితే మరీ దారుణం. తెలుగు వాళ్ళు మొత్తం 10,00,00,000 మంది ఉంటే, దాంట్లో కేవలం 40,00,000 మంది మాత్రమే బుక్స్ చదివే వాళ్ళున్నారంట. మళ్ళీ అందులో గూడా ఎలా అంటే, కొంతమంది కేవలం ఇంగ్లీష్ బుక్స్ చదివేవాళ్ళు. ఇంకొంతమంది జస్ట్ ఫోన్‌లోనే ఈ బుక్స్ మాత్రమే చదివేవాళ్ళు. ఇంకొంతమంది ఈ మధ్య ఆడియో బుక్స్ ఫేమస్ అయిపోతున్నాయి గదా! ఆడియో బుక్స్ వినడం, పోడ్‌కాస్ట్ వినేవాళ్ళు ఉన్నారు. ఇంక మిగిలిన వాళ్ళు ఎలా అంటే ఇది మెయిన్ రీజన్. కొత్త వాళ్ళు రాసిన బుక్స్ చదవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఇంకా కొంతమందయితే బుక్కు కొంచెం తక్కువ ప్రైస్‌లో ఉంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అది కూడా స్టోరీ బాగుంటేనే. ఇంకొంతమంది ఎలా అంటే స్టోరీ నచ్చితే అది కూడా మన బుక్కు గురించి ప్రమోషన్ చేసి అది బాగా వైరల్ అయిందనుకో, అప్పుడు కొత్త వాళ్ళైనా గానీ కొనడానికి వెనకాడరు. అంటే మన బుక్కు రీచ్ అవ్వాలి అంటే ఇంతమందిని దాటుకొని వాళ్ళ దగ్గరికి చేరాలి. అది కూడా సోషల్ మీడియాలో మన బుక్కు వైరల్ అయితే. అప్పుడు మన బుక్కు చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకా దీని గురించి చెప్పాలి అంటే చాలా ఉంది. ఇంకో వీడియోలో మన బుక్కు ఎలా రీచ్ అవ్వాలి జనాలకి అనే దాని గురించి గూడా ఒక వీడియో చేస్తాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకొస్తాను.